ఆపండి. స్వీట్లు బిర్యానీలు తర్వాత తినొచ్చు, ప్రస్తుతానికి మీ సంతోషం నిలిపివేయడమైనది. ఇది ఎక్కడగా ఇచ్చామయ్యా బట్టు పిల్లాడు ఇంటర్ పాస్ అయినందుకు అభినందించాల్సింది పోయి అడ్డుకుంటావేంటి? అప్రదిష్ట కూడాను. మాకు అప్రదిష్టే. ఇంటర్ జస్ట్ 70% తో పాస్ అవ్వడం అంటే మామూలు విషయమా? అందుకే మీరు సంతోషంగా ఉండడానికి వీలు లేకుండా మన రిలేటివ్స్ ని తీసుకొచ్చాను. చుట్టం గారు చెప్పండి. అవునండి, మీ అబ్బాయి లైఫ్ లో సక్సెస్ అయ్యేంత వరకు ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండకూడదని మన చుట్టాలు డిసైడ్ చేశారు. ఎక్కడ డిసిషన్ మేకింగ్ అండి? పాస్ కాకపోతే పక్కనోడితో కంపేర్ చేస్తారని తెలుసు కానీ పాస్ అయితే కూడా టార్చర్ ఉంటుందా? ఉంటుందిరా. మరి అదే చుట్టాలంటే నువ్వు రిజల్ట్ తో కొట్టావు, నేను రిలేటివ్స్ తో కొట్టాను. సుబ్బారావు గారి కొడుకు తెచ్చుకున్న 15 lakhs, రామారావు గారి కొడుకు తెచ్చుకున్న 15 lakhs, వెరసి 30 lakhs ప్యాకేజ్ కొడితే గానీ నువ్వు ప్రశాంతంగా ఉండకూడదు. ఏంటిది బట్టు? మా కష్టం వస్తే ఆదుకుంటానని చెప్పి సంతోషంగా ఉంటే అడ్డుకుంటావు. వీడు ఫెయిల్ అయ్యాక మిమ్మల్ని కన్సోల్ చేద్దాం అనుకున్నా, కానీ వీడు పాస్ అయ్యాడు. అందుకే ఇప్పుడు అడ్డుకుంటున్నాను. ఎవడడ్డుకున్న బాబు కెరియర్ లో సక్సెస్ అవ్వాల్సిందే. వీడా? నువ్వా? ఎస్ నేనే. భాషాబాయ్ సేమ్ గుర్రెలాగే ఉన్నాడు. అందుకే తీసుకొచ్చాను. ఇంతకు బాబు ఎంత ప్యాకేజ్ తెచ్చుకోవాలి? 30 lakhs అంటే 30 లక్షలు. 50 లక్షలు తెచ్చుకుంటే ఏమైనా ప్రాబ్లమా? మీటా తెప్పించేస్తా. ఇంత కాన్సన్ట్రేషన్ వాడి మీద ఎందుకు పెడుతున్నారు? నీకు కారణాలు కావాలా, వాడి సక్సెస్ కావాలా? ఫెయిల్యూర్ కావాలి. చంపేస్తా, కోసేస్తా. చెప్పండి లెక్చరర్ గారు, ఏమిచ్చి ఈ పేద విద్యార్థి మీ రుణం తీర్చుకోగలడు? నీ జీవితంలో కొన్ని రోజులు ఎందుకు? ఏదైనా యాక్టింగ్ చేయాలా? కాదు, అప్లై చేయాలి. అప్లై కొంపదీసి ఐఏఎస్ గానీ పంపిస్తున్నారా ఏమిటి? నో, మా కాలేజీలో బీటెక్ చేయాలి. నీ చుట్టాలు నిన్ను చేసినట్టే ఇంకొక రిలేటివ్స్ వారిని టార్చర్ చేసేవారు. చూసేవాటే బామ్మ, నాలాంటి వాడు ఇంకోటి ఉన్నాడని చెప్తే నువ్వు నమ్మేవో కాదు. ఇందులో నమ్మకపోవడానికి ఏముంది? నీలాంటి ఎదవా మన ఊర్లో ఇంటికి ఒకడు ఉంటాడు. ప్రజెంట్ ఒక ఏదో చాలు బామ్మగారు. మీటా బాయ్, నువ్వు చెప్పు. నిజానికి ఇంకొకడు వీనికి తెలిసిన వాడే. మా కాలేజీలో జాయిన్ అయినాక ఎక్కడికో వెళ్ళిపోయాడు. వీడు అంటే వీడా? కాదు, వీడికి తెలిసిన వాడు. వీడికంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా మన కాలేజీలో జాబ్ చేస్తున్నారు. వీడు అంటే నాలా ఉండేవాడగా? కాదు, వీడికంటే ఎక్కువ చదువుకున్నవాడు. ఇందాక వీడు అంటే నాలాంటి వాడు అన్నారు, ఇప్పుడు వీడికంటే ఎక్కువ చదువుకున్నాడు. మన కాలేజీలో ఏం పిక్తున్నాడు అండి? వీడు వాడికంటే ఎక్కువ చదువుకున్నా కూడా వీడిలాంటి వాళ్ళ కోసం వాడి ఇక్కడ ఉండిపోయాడు. మరి ఇంతకీ వీడేమయ్యాడు? వీడవుడు అదే నాలా ఉండేవాడు. వీడవద్దు ఆడవద్దు, ఇంటికి తీసుకెళ్దాం. బాబు మీరు కొంచెం దయచేసి ఫీజు కట్టి మా కాలేజీలో జాయిన్ అవ్వాలి. కావాలంటే ఇంకో 50 తీసుకోండి. 50 అంటే ఫీజా? చిచి, నీ ప్యాకేజ్ 50 LP అంట్రా. ఏంట్రా, డబ్బు కోసం ఒప్పేసుకుంటావా? ఎన్ని వెతాలు పెళ్లిళ్ళు పిండాలు పెడితే వస్తున్నాయి ఇంత డబ్బు? అలా అని చెప్పి డబ్బుకు కకృతిపడి పిల్లాడి ప్యాషన్ ఏంటో పట్టించుకోకుండా జాయిన్ చేసేస్తావా? ఈ బొక్కవాడికి ప్యాషన్ ఫాలో అయ్యేంత సీన్ లేదు. మీరు దయచేసి కంగారు పడకండి. బాబు, మీరు మా కాలేజీలో జాయిన్ అయ్యి ఫీజు పే చేయండి. సరే, ఫీజు పే చేస్తాను. నన్ను లైఫ్ లో సక్సెస్ చేసే బాధ్యత మాత్రం మీదే సుమి. అలాగే బాబు. లాస్ట్ వరకు చూసారంటే వీడియో ఎంతో కొంత నచ్చుంటుంది అనుకుంటున్నాను. కొంచెం మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. లింక్ ఇన్ బయో.